పురుషోత్తమ రెడ్డి గారు నిన్న 2 ఘటనలు, కలెక్టర్లు ఊళ్ళలో తిరగట్లేదని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇంకోవైపు జగన్ గారు అనేక అంశాలు ప్రస్తావించారు. అవన్నీ మళ్ళీ చరణంగా చెప్పడం నాకు టైం వేస్ట్ అవుతుంది, ఏది ఎక్కువ మీ టైం నేను తీసుకున్నట్టు అవుతుంది. సో ఈ రెండింటిని ఎట్లా పోలిస్తారు? అసలు ఎందుకు మామూలుగా అయితే చంద్రబాబు గారు మొత్తం ఆవేశంగా మాట్లాడతారు కదా జగన్ గారి మీద, జగన్ గారు అడిగే ప్రశ్నలకి వేటికి సమాధానం చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ టీటీడీ ఇష్యూ కానీ, హెరిటేజ్ ఇష్యూ కానీ, మహిళల ఇష్యూ కానీ, వీటన్నిటి మీద ఆయన మాట్లాడుతుంటే, హెరిటేజ్ ఇందాపూర్ ఇష్యూ కానీ, కల్తీ నెయ్యి ఇష్యూ కానీ, ఇవన్నీ మాట్లాడుతుంటే వాటి మీద ఎందుకు చంద్రబాబు గారు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? మరోవైపు కలెక్టర్లు ఎందుకు జనంలో తిరగట్లేదని పదే పదే ప్రచారం చేస్తున్నారు. కొమ్మిడి గారు 2 అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల గారు జనంలో తిరగమంటున్నారు. జనంలో ఎందుకు తిరగాలి? ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసిందో చెప్పడం కోసం తిరగాలి, వాళ్ళు అడిగేదానికి పరిష్కరించడానికి తిరగాలి. 2 కలెక్టర్ల పని. ప్రభుత్వం మీకు ఏం చేయదలుచుకుని చెప్పడానికి పోవాలి, అవి బాగా అమలవుతున్నాయా లేవని, లేదా ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వాన్ని నుంచి ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవడానికి ఎక్కువ పాయింట్లు ఏం కనపట్ల. కాబట్టి కలెక్టర్లు పోయి ఏం చేయాలి పాపం? వీళ్ళు చెప్పేది లేకపోగా ఏరేది కోల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు పోవట్లా. పొమ్మంటే పోతారు, వాళ్ళది ఏమైంది, పోయి అన్ని తీసుకొస్తారు, వాళ్ళు పోయిందేం లేదు. బట్ ప్రభుత్వం పొమ్మంటే ఎందుకు పోరు? కాబట్టి ఏదో ఇప్పుడు మీరు మొదటి నుంచి ఉన్న అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తే అది పక్కన వాళ్ళని నెట్టడం అనేది మొదటి నుంచి అలవాటు కదా. అంటే నిన్న మీరు గమనించారేమో, ఎల్లో మీడియా రాసింది కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తిరగట్లేదు మా పరిశీలన గోంగూర అంటే రాశారు. ఇవాళ అది పట్టుకున్నాడు ఆయన. అది అదే రాసుకున్నాడు ఇవాళ కూడా. మేము ప్రస్తావించాను అదే అంశాలను లీక్ అంటే ప్లాన్ ఇద్దరు కలిసి చేస్తున్నట్టే కదా. కలెక్టర్లకి పోయిందేమి లేదు, వెళ్ళమంటారు, మీరు ఏం చెప్తే అవన్నీ చెప్తారు. కాబట్టి కలెక్టర్లు కాదు కదా డిసైడ్ చేసేది. కలెక్టర్లు ప్రభుత్వ విధానాలు ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ అని పాలసీ మ్యాటర్ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే లాభమే ఉంది. కాబట్టి అది వాడు అర్థం చేసుకోవాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలు ఈ రోజు కాదు, ఏనాడు సమాజంలో బహుశా రాబోయే కాలంలో ఫైనాన్స్ విషయాల్లో అసలు ఏ ఆన్సర్ చేయరు. ఇది నా నమ్మకం. ఎందుకంటే ఫైనాన్స్ విషయంలో తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. ఒక ఎస్టాబ్లిష్ కాని అంశాన్ని ఒక ఇంగ్లీష్ పత్రిక చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాయి. ఎంత ప్రమాదకర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందంటే, ఆ పత్రిక ఏం చేస్తుందంటే వేజ్ అండ్ మీన్స్ కింద, అడ్వాన్స్ కింద ఎప్పుడు చేతి బదులు కింద తీసుకున్నా, చేతుల బదులు కింద పోవడమే ఆర్థిక సంక్షోభానికి నిదర్శనం. అది 1 రోజు 2 రోజులు ఏకంగా 8 రోజులు తప్ప అన్ని రోజులు పోయినారట. తమాషా ఏంటి కొమ్మిడి, మనం ఆందోళన చెందుతా ఉండేది నేను జగన్ గారి ప్రెస్ మీట్ లో కూడా, అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీలు ఎక్కువ అవుతున్నాయి. ఇది మాత్రమే బయటకు వచ్చింది. బయటికి రాని ఒక నగ్న సత్యం ఉంటుంది. అదేంటంటే 24-25 సంవత్సరంలో ఈ చేతి బదులు కోసం తీసుకున్నారు కదా, దానికి కట్టిన వడ్డీ 303 కోట్లు. చేతి బదులు తీసుకున్న వేజ్ అండ్ మీన్స్ తీసుకున్నటువంటి డబ్బులకి మళ్ళీ రెగ్యులర్ గా చేసే అప్పులు వడ్డీలు అది వేరు, ఆ ఖాతా జరుగుతా ఉంది. 303 కోట్లు ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వడ్డీ. అంటే ఎంత ప్రమాదకర పరిస్థితులు, అంటే 303 కోట్లు వడ్డీ కట్టి కూడా తీసుకునేదానికి పరిస్థితి ఉన్నామంటే ఏ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉందో అర్థం. పర్ డే 505 కోట్లు అప్పు చేస్తున్నారు పర్ డే. ఒకవైపు, ఇంకోవైపు జగన్ గారు 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుని వీళ్ళు కేవలం 2 ఏళ్ళు చేసేసినారు. 2 ఏళ్ళు కూడా కదా, ఇంకా 5 ఏళ్ళు చేసినప్పుడు 2 ఏళ్ళు చేసేసినారు. ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు, 21 నెలలో చేశారు. అంటే నేను అంటుంది ఇంకా ఉంది 4 ఏళ్ళు అనుకోండి. పాయింట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వాళ్ళ అంచనాలు అందుకోలేకపోతా ఉంది, అప్పులు పెరిగిపోతుంది. అప్పుల్లో ఒక చోట తప్ప టార్గెట్స్ దేంట్లో రీచ్ కావట్లా. ఇది ఒక విషాదకరమైన పరిస్థితి. అప్పులు మించిపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా ఆ ప్రశ్నలకి సమాధానాలు లేకపోవడం వల్లే, ముఖ్యంగా జగన్ గారు ఫైనాన్స్ విషయంలో మాట్లాడే వేటికి సమాధానం చెప్పట్లేదు. కానీ ఆరోపణలు మాత్రం ఈ రోజు కూడా అప్పులకు కారణం జగన్ గారు అనేస్తారు, ఆరోపణలు చేసేస్తారు అప్పులకు కారణం అని. ఆయన ఫైనాన్స్ మిషన్ మీద మాట్లాడి ఏ అంశాన్ని పైన రియాక్ట్ అయ్యే ఓపిక ప్రభుత్వానికి లేనట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ అంచనాల విషయంలో, ఈ సంవత్సరం అయితే కొమ్మినేని గారు నడుస్తున్న ఫైనాన్స్ బడ్జెట్ లో 50,000 కోట్ల డెఫిసిట్ వస్తుంది. 50,000 కోట్లు వీళ్ళు అంచనా అందుకోలేకపోతుంది. అంటే మీరు 50,000 కోట్లు ఈ సంవత్సరం ఇచ్చిన హామీలు అమలు కావు. ఇంకా తమాషా ఏంటంటే, మీరు సీనియర్ జర్నలిస్ట్ చూస్తుంటారు, రివైజ్డ్ బడ్జెట్ అంటే కరెక్ట్ గా వేయాలి కదా. డిసెంబర్ రివైజ్డ్ బడ్జెట్ లో 1 లక్ష బడ్జెట్ లో 25 కోట్లు తక్కువ వస్తుంది. అంటే రివైజ్డ్ బడ్జెట్ 9 నెలలు చూసిన తర్వాత కూడా ఆ బడ్జెట్ కూడా తప్పులేస్తే ఇంకా అంచనాలు లేవు. అంటే నేను అనుకుంటుంది అంత తెలివి లేకుండా కాదు కొమ్మినేని గారు, కావాలని ఎన్నికల్లో హామీ ఇచ్చినాము, కేటాయింపులు చేయకపోతే విమర్శిస్తారు. కాబట్టి బడ్జెట్ లెక్కలు ఎక్కువ చూపించేసి మొత్తం ఆదాయం చూపించేసి అందరికి ఇచ్చినాం, మేము కూడా గత ప్రభుత్వానికన్నా బాగా ఇస్తున్నాం అని చెప్పడం కోసం చేస్తున్నారా? కానీ ఒక దశ దాటితే ఏమవుతుంది, విశ్వసనీయత పోతుంది. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఈ విషయం ఆలోచించకపోతే మాత్రం ఫైనాన్స్ సిచ్యువేషన్ చాలా ప్రమాదకర పరిస్థితిలో పడతారు.
రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు లైన్లో ఉన్నారు, పిసిసి ప్రధాన కార్యదర్శి. నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ కలెక్టర్ తిరగమంటంలో వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి సార్. దాన్ని కూడా మనం ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం సార్? కాదు సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మా లీడర్లు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతా ఉన్నారు, మా గొంతు మా వాయిస్ ని చెప్పలేకపోతా ఉన్నారు, అవతల ప్రతిపక్షం తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, మా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారని చెప్తున్నారు సార్. చెప్తున్నారంటే వాళ్ళు రీజన్ అర్థం చేసుకున్నారు. రీజన్ ఏం అర్థం చేసుకున్నారు? డే 1 లో పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన ప్రచారం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న తీరు, కమ్యూనిస్ట్ గా చేగువీర శిష్యుడిగా ఈ రోజు అతను సనాతనిగా మారి మళ్ళీ సనాతని నుంచి మళ్ళీ సెక్యులర్ గా మారి రోజు ఏం మారుతారో తెలియదు ఎవరికి, రోజుకొక సినిమా రోజుకొక వేషం. సో అటువంటి తరుణంలో క్యాడర్ దేని గురించి మాట్లాడాలి? నిన్నటిది మాట్లాడాలా, ఇవాళది మాట్లాడాలా? ఇవాళది మాట్లాడితే రేపు ఏం చెప్తాడో తెలియదు. సో క్యాడర్ వెళ్ళి ప్రజలకు చెప్పుకునే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా వీళ్ళు ఇచ్చిన హామీలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు కదా, ఈ హామీలన్నీ ఇచ్చారు, మరి పొలిటీషియన్స్ వెళ్తే ప్రజలు అడుగుతారు కాబట్టి. పైగా వీళ్ళు చూడండి సార్, వారం రోజుల క్రితం ఏం చెప్పారు? కలెక్టర్ల సమావేశం ఏదో జరిగింది, కలెక్టర్లు అధికారికంగా వేరే పక్షానికి వెళ్ళి, అధికార పక్షం పరిస్థితి అర్థం కావట్లేదు కానీ ప్రతిపక్షానికి అనుగుణంగా కలెక్టర్ల సమావేశం అని. సో కలెక్టర్ కొందరు భేటీ అయ్యారని ఐఏఎస్లు భేటీ సార్. సో అంటే ఐఏఎస్లు కింద గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి ఏంటో స్మెల్ చేశారు, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది అనేది వాళ్ళే రాస్తారు. నాయకులు తిరగలేరు కాబట్టి నాయకులు కాబట్టి టైం అయిపోయింది, మళ్ళీ మాట్లాడదాం రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇప్పుడు ఆర్థిక అంశాల మీద మాట్లాడారు, మహిళల ఇష్యూ కానీ టీటీడీ ఇష్యూ కానీ ఇవన్నీ జగన్ గారు మాట్లాడారు. వాటిలో వేటికైనా ఒక్కదానికి సమాధానం వస్తుందా? దేనికి ఇవ్వరు సార్ వాళ్ళు, ఎందుకంటే ఇస్తే ఇంకా దొరికిపోతారు కదా. ఇప్పుడు మీకు హెరిటేజ్ ఇందాపూర్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే వరుసగా 5 రోజులు శాసన మండలిలో దాని మీద చర్చ జరగాలంటే చర్చ జరగనీలా. దాని తర్వాత ఎప్పుడో వాళ్ళు చర్చ జరుపుతున్నప్పుడు కూడా దాని మీద టాపిక్ కాకుండా మళ్ళీ ఏదైతే పాలు నీళ్లు కలిపి కూడా చేయలేదంటే ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలు భోజనం సరిగా లేదని మైలవరంలో నిజంగా మైలవరం నియోజకవర్గంలో సార్ నిజంగా కడుపు వాళ్ళు మాకు భోజనం పెట్టించండి అని చెప్పి అక్కడ ఏఎస్పీ అనుకుంటా ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఈ భోజనం తినలేకపోతున్నాను సార్, మంచి భోజనం పెట్టించాలని చెప్పి ఏఎస్ఐకి వినతి. అన్నం అసలే బాగుండట్లేదు, మాకు ఆకలేస్తుంది, అన్నంలో అంటే సార్ పసుపేసి ఇదే మీకు పులిహార తినమంటున్నారంట. అన్నంలో పసుపేసి వేయకూడదు, అన్నంలో పసుపేసి ఇదే మీకు పులిహార తినమంటున్నారంట. కోడిగుడ్లే ఉడకుండా తినేసేయమంటారు. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కదా, ఆయన క్రికెట్ బిజీలో ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ దేశంలో సమస్యలు చూడాలి కదా, ఇక్కడ సమస్యలు చూడకుండా ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, డాన్సులు, ఇది నాటకాల పోటీలు, ఒక పక్క రాజమండ్రిలో పాలకల్తీ, శ్రీకాకుళంలో పాలకల్తీలో మొదటి రోజు మనం 5 చనిపోయారని వచ్చింది కదా, ఇప్పుడు వరకు 11 మంది అయ్యారు. 11 మంది చనిపోయినటువంటి సంఘటన అసెంబ్లీలో చర్చకి రానివ్వలేదు. దాని మీద లేదు, ఒక పక్క కలుషిత నీరు తాగి డయేరియా వస్తుంది అక్కడ, ఇంకొంతమంది 31 మంది పిల్లలు ఈ 21 నెలల కాలంలో ఏదైతే హాస్టల్లో ఉన్న పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. అది కూడా ఏంటి, కేవలం కలుషిత నీరే అక్కడ శుభ్రంగా లేకపోవడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయింది. 31 మంది సార్, ఎప్పుడు లేదంత. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకళ్ళు ఇద్దరు ఎక్కడన్నా జరిగి చిన్న ఇన్సిడెంట్లు. ఇప్పుడు 21 నెలల కాలం 31 మంది చనిపోయారు. మొన్నటికి చూస్తే ఎలికలు గురుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. సో ఈ అనేక సమస్యలు దీని మీద జగన్ గారు అడ్రస్ చేస్తూ ఉంటే జగన్ గారిని తిడతారు, నువ్వు ఒక ఎమ్మెల్యే పులివెందులకి నువ్వు మమ్మల్ని అట్ట అడుగుతావని. ఆయన పులివెందులకి ఎమ్మెల్యేనే అవ్వచ్చు బాబు, అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మెల్యేనే అంటే సమాధానం చెప్పాలి కదా. సో జగన్ గారు లేకపోతే నువ్వు బెంగళూరు ఇష్యూస్ గురించి కూడా మాట్లాడలేకపోతున్నారు. మహిళల ఇష్యూస్ సాక్షాత్తు టీటీడీ చైర్మన్ సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తే ఆయన నా ఇష్టం దీంట్లో తప్పేంది అంటున్నాడు. ఒకప్పుడు అసలు ఇట్టు ఉండేది కాదు, డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్గా ఒప్పేసుకుంటున్నారు. అవునండి తప్పేంటి, నేను తిరిగితే 30 ఏళ్ళ నుంచి మాకు బంధం ఉంది అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా ఆయన మద్దతు ఇస్తున్నట్టు రాసి ఆయన గబ్బు పట్టించినట్టు అనిపించింది నాకు. ఇంకా ఇప్పుడు అయితే నిజమైతే మాత్రం వ్యక్తిగతమయ్యా అంటాడా? కాదు, ఆ వీడియో ఒరిజినల్ అని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేశారు. ఆ వీడియో ఒరిజినల్లే కాదు, ఇప్పుడు కాదు, అంత ముందు వీడియో అని చెప్పి చెప్పగానే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతే వాళ్ళిద్దరికి దానికి పట్టలేదు అంటారు కదా. సో దానికి ఆయనకి చెప్పాడు కొత్త పలుకులు. ఆయన రాయాల్సిన అవసరం కూడా లేదు, కావాలే దాన్ని కావాలే రాసి మాకు తగాదేం లేదు. ఎవరు అడిగారు సార్ ఇప్పుడు మీకు తగాదా ఉందా లేదని మేము అడిగాం. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది ఇది కిరసనాయలకి హెయిర్ ఆయిల్కి మధ్య యుద్ధం అని రాశారు. రైట్.